మంచితనం ఆరోగ్యానికి హానికరం అంటున్నాడు చంద్ర. ఇంతకి తనకున్న మంచితనంతో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తాడో తెలుసుకోవాలంటే ప్లీజ్ వెల్కమ్ చమక్ చంద్ర along with Steve. హలో గురు ప్రేమ కోసమేను ఈ జీవితం మగాడితో ఆడదానికేలా పౌరుషం ప్రేమించాను దీన్నే కాదంటోంది నన్నే మహామహాసూదరంగులే పొందలేని వాణ్ణి. ప్రేమ ఇంతకు ముందు నేను ప్రేమించుకునే వాళ్ళని చూస్తే వీళ్ళకు పనిపాట ఏం లేదా అనుకునేవాడిని. నేను ప్రేమలో పడిన తర్వాత తెలిసింది నాకు అదో అందమైన సామ్రాజ్యం, ఆ అందమైన ప్రపంచానికి నేనే రాజునని. దీని అమ్మ జీవితం కరెక్ట్ ఆడిది తగిలితే మూలకున్న ముసలోడు కూడా ప్రేమించాల్సింది. నేను 4 సంవత్సరాల నుంచి ఒక అమ్మాయిని ప్రేమిస్తుంది. రోజు అది నా ఇంటి ముందు నుంచే వెళ్తుంది, కానీ నా ప్రేమ విషయం చెప్పలేకపోతున్నా. ఎట్టి పరిస్థితుల్లో ఈ రోజు దాన్ని లవ్ విషయం చెప్పాలి. నా ప్రేమ ఏంటో దానికి చూపించ. రాణి రాణి చెప్పు చంద్ర. చెప్పు చంద్ర. చంద్ర ఏంటి చంద్ర చెప్పు. ఐ లవ్ యు రాణి. ఏంటి చంద్ర ఐ లవ్ యూ అంటే అలా కింద కూర్చున్నావు? ఒప్పుకోకపోతే కాళ్ళు కూడా పట్టుకుందామని. చంద్ర నువ్వు చాలా మంచివాడివి. అసలు అమ్మాయిలకు నీలాంటి వాడు దొరకడం చాలా అదృష్టం తెలుసా? ఒకసారి నాలుగు బయటికి ఎందుకు? అసలు నువ్వంటే నాకు చాలా ఇష్టం చంద్ర, కానీ నేను నిన్ను పెళ్లి చేసుకోలేను. ఏ బ్లడ్ క్యాన్సరా? కాదు. మరి ఏంటి రాణి ప్రాబ్లం? నాకు ఒక బాధ్యత ఉంది. ఫౌండేషన్ ఏమైనా పెట్టావా రాణి? ఫండ్స్ ఏమైనా కావాలా? మా నాన్న పోతూ పోతూ నా దగ్గర మాట తీసుకుని వెళ్ళిపోయాడు. ఏమని రాణి? అమ్మా రాణి, నీ ఇద్దరు చెల్లెళ్ళు మంగా గంగా వాళ్ళిద్దరికి పెళ్లి చేసిన తర్వాతే నువ్వు పెళ్లి చేసుకోవాలమ్మా అంటూ నా చేతుల్లో చెయ్యేసి మాట తీసుకున్నాడు. వాళ్ళిద్దరు పెళ్లి చేయకుండా నేను పెళ్లి చేసుకోలేను కదా. ఈ పెద్దోళ్ళు ఉన్నారే, కనేటప్పుడు ఎవరు మాట వినరు, ఎవరు మాటలు పట్టించుకోరు. పోయేటప్పుడు మాత్రం అందరి మాటలు తీసుకుంటారు, అన్ని మాటలు తీసుకుంటారు, వాళ్ళ బాధ్యతలు వేరే వాళ్ళ మీద పెట్టేసి వెళ్తారు. ఇప్పుడు నీ గంగా మంగా చెల్లెలకి పెళ్లి చేసిన తర్వాతే నువ్వు పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నావు, అంతేనా? అంతే కదా చంద్ర. బాగుంది నీ నాగార్జున నిర్ణయం. అక్కగా వాళ్ళిద్దరు పెళ్లి చేయాల్సిన బాధ్యత నాదే కదా. బావగా వాళ్ళిద్దరు పెళ్లి చేయాల్సిన బాధ్యత నాది కూడా కదా రాణి. చంద్ర నో రాణి, చంపక్ చంద్ర. The relationship between fish and fisherman. The fisherman very poor. He need money. ఎప్పుడు చిన్నప్పుడు ఎండాకాలం సెలవులో చదివిన చదువు. అక్షరాలు తప్పైతే క్షమించు, గ్రామర్ తప్పైతే మన్నించు రాణి. మొత్తం తప్పే అయితే అనుభవించు. ఇంతకీ నా చిట్టి పొట్టి మధ్యలో గంగమంగ ఏరి? అయ్యో మర్చిపోయాను. అమ్మా గంగా మంగా. ఏంటక్క పిలిచావు? కాబోయే బావగారు. హాయ్ బావా. హాయ్ 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 బావా. రాణి, నా మరదలు ఇద్దరు చాకులా ఉన్నారు. చాకులా ఉంటే ఏం లాభం? ఆ చాకులతో కోయడానికి కూరగాయలు కావాలిగా. నేను ఎన్ని రైతు బజార్లు తిరిగైనా ఈ చాకుతో కూరగాయల కోసం కుర్రాలను ఇద్దరిని నేను తీసుకొస్తా. అర్థమైంది రాని? ఎందుకంటే ద రిలేషన్షిప్ బిట్వీన్ ఫిష్ అండ్ ఫిషర్మ్యాన్. చంద్ర. హలో రాము, అర్జెంటుగా సోమం తీసుకుని ఇంటికి రా. ఇంటికి వచ్చే. ఓకే త్వరగా. ఓకే రాము. అన్న ఏంటన్నా పిలిచావు? మీ ఇద్దరికి నా ఇద్దరు మర్దని ఇచ్చి పెళ్లి చేయాలనుకుంటున్నా. నిన్న కాక మొన్న పరిచయం ప్లాట్ఫామ్ మీద మా ఇద్దరికి మీ ఇద్దరి మర్దల్ని ఇచ్చి ఈ రోజే పెళ్లి చేస్తానంటే మరీ అంత మంచితనం పనికిరాదన్నా. కొన్ని కావాలంటే కొన్ని చేయాలరా. నాకు అది కావాలన్నా. అది నాది, అర్థమైందా? మరి మాదేది? ఇవి ఈ పక్కన ఉన్నాయి చూడు రెండు, అవి మీ. అర్థమైందా రాణి? ఈ దరిద్రులు 3 మారక ముందే 3 ముళ్ళేసి అందరిని ఒకటి చేసేద్దాం. ఆ దండలు ఎక్కడన్నా ఒకసారి తీయించు. అన్న నాకు ఇది వద్దన్నా, ఇది కావాలి. అక్కడే దండ ఏరా? వీడు బట్టల సాముల ట్రయల్ రూమ్ అనుకుంటున్నావు ఎక్స్చేంజ్ చేసుకోవడానికి? దరిద్రుడా, హెల్దీరా. ఒకసారి దండ వేస్తే నీ మీద దండ పడేంత వరకు దాంతో ఉండాలి. దరిద్రుడా, అర్థమైందా? ఎలాగరా? మరి నేను ఎక్కడ వేయాలి? బ్యాలెన్స్ ఎక్కడుంది? అది నాది.
ఇక్కడ దండేసి అక్కడ చూస్తావేంటారా దరిద్రుడా? వదిన వరుస అవుదరా, కళ్ళు పోతాయి. దగ్గర బాగుందని ఉంటది ఉంటది నీకు. మీరు నలుగురు కలిసి హ్యాపీగా కాపురం చేసుకోండి. సారీ సారీ సారీ, అదే 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 వేరు వేరుగా వెళ్ళి కాపురం చేసుకోండి. వెళ్ళండి. ఏం మాట్లాడుతున్నావు అన్న? అసలు మాకేముంది, ఇల్లా వాకిలా? ఈ చేతుల మీద ఎంత కార్యక్రమం చేయించో, అదే తల ఓ గదిస్తే ఆ కాపురం ఏదో ఇక్కడే చేసుకుంటాం. బుక్ చేసుకున్నా. అయితే నేను ఈ రూమ్ బుక్ చేస్తా. బుక్ ఏంట్రా రాము సోము, నాకేదిరా రూము? మన పెళ్ళి ఎప్పుడు? రేపే. అన్ని పెళ్ళైన తర్వాతే. చంద్ర, ఇప్పుడు ఈ దండేంటి? రేపే పెళ్లి కదా రాని, ఇప్పటి నుంచే ఫీల్ అవుతా. అరే గట్టిగా అరవకండ్రా, ఇక్కడ పెళ్లి కాని వాళ్ళు ఉన్నారా, డిస్టర్బ్ అవుతారు. సంసారం అనేది గుట్టుగా చేసుకోవాలి కానీ అల్లరిగా చేసుకోకూడదురా. రేపు పొద్దున మేము పెళ్లి చేసుకున్న తర్వాత మీకంటే గట్టి అరుపులు ఇస్తాం, అప్పుడు మీరు కుళ్ళుకొని చావాలి. అమ్మ తెల్లారింది, పెళ్లి చేసుకోవాలి. రాణి ఏంటిది? శ్రీయుత గౌరవనీయులైన చంద్రాకి రాణి వ్రాయినది. ఈ రోజు పొద్దున పాల ప్యాకెట్ తెద్దామని నేను షాప్కి వెళ్తే అక్కడ ఒక ఢిల్లీ వాళ్ళ పాల ప్యాకెట్ కోసం వచ్చాడు. ఆ ఢిల్లీ వాళ్ళ తను కూడా ఒక పాల ప్యాకెట్ కొని నాకు ఒక పాల ప్యాకెట్ కొనిచ్చాడు. అంతే, ఆ క్షణంలో ఏం జరిగిందో నన్ను నేనే మరిపోయాను. ఆ ఢిల్లీ వాళ్ళ కాస్త నా దిల్వాలేగా మారిపోయాడు. ఆ ఢిల్లీ వాళ్ళతో నేను ఢిల్లీకి చెక్కేస్తున్నాను. బాయ్. ఇట్లు నీ రాణి. ఉంటాను. దానికోసం నేను ఇంత చేస్తే వాడు 10 రూపాయలు పాల ప్యాకెట్ కొనిస్తే పడిపోయింది. అది మీ ఆడవాళ్ళు దేనికి పడతారో దేనికి లేస్తారో ఏమి అర్థం కాదు. రాము, అరే సోము సోము. ఏంటన్నా పిలిచావు? ఏమన్నా డిస్టర్బ్ చేశానారా? పర్వాలేదు చెప్పన్నా. ఐ లవ్ ఇస్ గాన్ రా. అర్థం కాలేదన్నా. నా రాణి ఎవరితో లేచిపోయింది. రాణి ఎవరితోనో లేచిపోయిందా? ఓ షట్! అమ్మ ఎవరిది ఇల్లు, ఎవరిది సుఖ సంసారం, ఎవరికి టార్చర్? ఎంతో అసలు మంచితనానికి ఈ రోజుల్లో మంచి నీళ్ళ వాడేసుకుంటున్నారు అందరు. అసలు కామన్ సెన్స్ లేదు. చూస్తుండగానే సంవత్సరం అయిపోయింది. శాల్వా కూడా కప్పుకోవాల్సి వస్తుంది. ఈ దరిద్రులు మాత్రం రూమ్ లోంచి బయటికి రాలా. వచ్చావా మళ్ళీ? చచ్చావా అనుకున్నా. ఎందుకు వచ్చావా మళ్ళీ ఇక్కడికి? వాడు నన్ను మోసం చేశాడు. మరి నువ్వు నాకు చేసిందంటో? నేను నీ ముందు నిలబడే అర్హత కూడా నాకు లేదు. కానీ ఒక్కసారి నిన్ను చూసి వెళ్దామని వచ్చాను చంద్ర. ఒక్కసారి చూసి వెళ్దామని. చంద్ర, నిన్ను చూశాను. ఈ జీవితానికి ఇక చాలు చంద్ర. ఇక నేను, నా బిడ్డ ఈ సమాజానికి సంబంధం లేకుండా ఎక్కడికో ఆ దూర తీరాలకు వెళ్ళి బతుకుతాం చంద్ర, బతుకుతాం. ఇష్టం ఉన్నట్టు పరిగెత్తకు రాని, నువ్వు అసలు వట్టి మనిషివి కాదు. ఎక్కడో తీరాల్లో ఎందుకు చేరాని? ఇక్కడే ఏదో బతుకు రాని, ఇక్కడే ఉండు. వద్దు చంద్ర, వద్దు. ఈ పాడులోకి నువ్వు పాల ప్యాకెట్ కోసం వెళ్ళినా, కూరగాయల కోసం వెళ్ళినా కామెంట్ చేసి చంపుతారు చంద్ర, చంపుతారు. రాణి, నేను జడ్జిల కామెంటే సరిగా పట్టించుకోను. ఈ జనాల కామెంట్ నేను ఎందుకు పట్టించుకుంటాను రాణి? ఈ బిడ్డకు తండ్రిగా, ఈ శిల్పానికి శిల్పిగా జీవితాంతం మీ ఇద్దరికి తోడుంటాను రాణి. రోజా గారు, నాగబాబు సార్, ఎలా ఉంది ఈ స్కిట్? లెట్స్ స్టార్ట్ విత్ నాగబాబు సార్. బాధ్యతలు అలా నెమ్మదిగా తోసి మా చెల్లెళ్ళు ఉన్నారు, ఇంకా ఇంకొక 10 రిలేషన్షిప్ తీసుకొస్తాం అనుకున్నా. ఇద్దరితోనే సరిపెట్టావు. లాస్ట్ లో వెళ్ళిపోయి ఇంకొకటి వచ్చింది. అక్కడ హిలేరియస్. చాలా బాగుంది. నైస్ స్కిట్. ఫుల్ ఎంజాయ్. రోజా గారు బాగుంది. మరదళ్ళు బాగున్నారు, అక్క బాగుంది, అండ్ చంద్ర పర్ఫార్మెన్స్ సూపర్. వాళ్ళు ఇరిటేట్ చేయటం, నవ్వి ఒరే నవ్వద్దండ్రా, టెర్రరిస్ట్ల సౌండ్స్ అయినా తట్టుకోగలం కానీ వీళ్ళ నవ్వులు తట్టుకోలేకపోతున్నారు. ఫైనల్ మాత్రం